వేసుకొని గొర్రె పిల్ల వచ్చుచున్నాడు వచ్చుచున్నాడు. మీ పిల్ల తప్పుకోమనమ్మే దేవా, నీ జీవితాదర్శమును సార్థకము చేయుము. నిగ్రహము వహించి త్యాగశీలువి కమ్ము. వ్రత దీక్షాబద్ధ కంకునర్వై నియమముతో నిష్ఠాగరిష్ఠులై పాపకోపమున పడి ఉన్న లోకమును రక్షించి శిలువ భారముతో వెలుగును ప్రసాదించి కర్తవ్యమును నిర్వర్తింపుము. ఇదే కదా నీ తండ్రి ఆజ్ఞ. లెమ్ము, కర్తవ్యము కమ్ము. లెమ్ము లెమ్ము లెమ్ము, నీ కర్తవ్యము నెరవేర్పించుము. ఓ నీవా నాకు కర్తవ్యమును బోధింప నా తండ్రి పంపిన దోతవా? మంచిది, మీ ఇష్టమే నెరవేరనిండు, మీ ఇష్టమే నెరవేరనిండు, మీ ఇష్టమే నెరవేరనిండు. ఇక నీ వెళ్ళవచ్చు. అటు జోదాస్ స్వార్థ బుద్ధితో నన్ను శత్రువులకు పట్టించుటకు ఇటే వచ్చుతున్నాడు. ఏంటా నీచుడా, ఎవరినా పెడుతున్నావు? అమ్మో నా చెవి. పీటర్, ఎంత దుష్టబుద్ధిని! కత్తిని వలలో పెట్టుము. కత్తి ఎత్తిన వాడే కత్తి వలనే మరణించగలడు. నా తండ్రి నాకు ఇచ్చిన పాత్ర నేను తీసుకొనక తప్పదు. వీళ్ళు బంధించండి. యేసు ప్రభు వారిని బంధించారు. యేసు ప్రభు వారిని బంధించారు. యేసు ప్రభు వారిని బంధించారు. బంధించారు. సీరియస్నెస్ లేదు. యేసుక్రీస్తు వారిని పిలాతు భవనకు తీసుకొచ్చి అన్నారు. మామా మామా మార్కోస్ హేరోదు దగ్గర నుండి ఈ దోషం తీసుకొని వచ్చి మేము విచారించాము, మళ్ళీ ఇక్కడికి తీసుకువచ్చాము.
ఆ రాష్ట్రపతి పిలాతు వారిని వెంటనే తీసుకొనిరా. ఇంత రాజ్యభవనంగా సావుల్లో దేనికి అక్కడనే విచారించవచ్చుగా. నీకు తెలియదు మార్కోస్, ఈ రోజు పాస్కా పండుగ. అన్ని జాతి గృహాల్లో ప్రవేశిస్తే మాకు అంటు తగులుతుంది. కాబట్టి ఆ పిలాతు వారిని ఇక్కడ రామని చెప్పు. వెళ్ళు. మామా, పిలాతు వచ్చే లోపల సమగ్రంగా విచారించి మనం ఈ యొక్క శిక్షను అమలు జరపడానికి కుటిల ప్రయత్నాలు చేద్దామా? కైఫాస్ విచారించి విసుగు పుట్టింది. యేసు, నువ్వు మెస్సీయను చెప్పుకుంటున్నావంట, నిజమేనా? నేను మెస్సయ్యనన్న సంగతి ఎవరితోనూ చెప్పలేదు. సమాజ మందిరములలో సొలొమోను రాజు ప్రసిద్ధ దేవాలయాలలో ధైర్యంగానే బోధిస్తుంది కాదు. పాపి ఆచరణ వారితో ఎటుగా ప్రసంగం. మామా, ఈ ద్రోహిని నిలువన చేసి ఈ యొక్క జోడా జాతి శ్రేయస్సు కోసం ఇతనికి మరణ శిక్ష విధిద్దాం. ఓయ్ మాయావి, నీ ఫలం తగ్గలేదా? మీరు ఆగండి, వీడి సంగతి నేను తెలుస్తా. నీవు నిజంగా వ్యవసాయమైతే ఇప్పుడు నిన్ను కొట్టింది ఎవరో చెప్పరా? చెప్పు. అంత్యకాలం సమీపించింది. మూర్ఖుడు అవాకులు పెరుగుతున్నాడు, అవాచ్యుడు. పిలాతు వారు వస్తున్నారు, మాట్లాడుతుంది. అర్థమైంది పిల్ల. ఏమిటి ఆ ఏ రోజు మళ్ళీ నా దగ్గరికే పంపించాడా? అర్థమైంది పిల్ల నీ అంతర్గత అభిప్రాయం. ఇతను ఏ దోషమో లేకుండా మేము నీ దగ్గరకు తీసుకొని వచ్చి ఈ యొక్క మరి అన్యాయపు మాటలు ఆడుతున్నామని నువ్వు నీ అభిప్రాయమా? చెప్పు చెప్పు మామ, చెప్పు ఆయనకి. అయితే ఇతను చేసిన నేరం ఏమిటి? రాజద్రోహం. ఏంటి ఫిలాత్, ఇతను చేసే నేరాలు ఒక రాజద్రోహమేనా? ఇతను చేసే నేరాలు లక్షలు. అందులో ముఖ్యమైన వారు చెప్తాను విను. మా వేదశాస్త్రుల యొక్క అవిశ్వాసం, బహిరంగంగా మతాచారాలను ఖండించడం, గారిడి విద్య, దయాలతో సంభాషణ, ఇంకా ఆరవది అతి ముఖ్యమైనది రాజద్రోహం. తానే రాజులని ప్రజలతో విప్లవాడడం. ఓ అదా విషయం అర్థమయ్యింది. ఇతడు వేద శాస్త్రాలను విశ్వసించాడు. విశ్వసించు వారు మాత్రం ఏమాత్రం కాదన్నాడు. తాను దైవ కుమారుడు చెప్పుకుంటాడు. సృష్టిలో ప్రతి వ్యక్తి దైవంతో సమానమే కాబట్టి తాను దైవ కుమారుడే. గాలిని చేస్తాడు, అది వినోదపడతాడు. తాను రాజుగానే చెప్పుకుంటాడు, కానీ ఆ రాజ్యానికి ఈ రాజ్యానికి సంబంధం లేదని చెప్తాడు. కాబట్టి అది మనకు అనవసరం. మీరు మోపిన నేరాలు మన రాజ్యానికి కానీ ప్రజలకు కానీ ఎటువంటి అపవాదం కలిగించవు. కాబట్టి ఆ శిక్ష ఎంతో చెప్తే నేను నిర్ణయిస్తాను. ఇతనికి ఏ శిక్ష ఏమంటారు? మరణ శిక్ష. మరణ శిక్ష. మీరు చేసిన నేరాలు అయితే మీరే తీసుకొని పోయి ఆ శిక్ష ఏంటో మీరు అమలు జరుపుకోండి. ఈ ద్రోహి చాలా పాపాలు చేశాడు, నేరం చేశాడు, దైవ దోషణ చేశాడు.
అందుకేనా బంధించిన మరుక్షణం అనాథను సంపాదించి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న కైపాన్ని సంపాదించి దొంగ సాక్ష్యాలు సృష్టించుకొని తెల్లవారేసరికి సముద్రాల సభ సంయుక్తపరిచి సముద్ర సభ అంటే సామాన్య సభ అనుకున్నావా ఫిలాత్? మోషే ధర్మశాస్త్ర ప్రకారము కొన్ని కష్టాలముగా ఈ సభ అది కాదని ఏ రోజు శ్రీధర్ చక్రవర్తి దగ్గరికి వెళ్తాము కదా. మతాచార్యులారా ఎందుకంత తొందర? ఆగండి. మోకోస్ ప్రభు, నువ్వు వెళ్ళి ఆఫ్రికా సింహాన్ని హతమార్చిన దుష్ట బాపాస అయినా తీసుకుని రా ఇక్కడికి. చిత్తం ప్రభు. జేసు మర్చిపోయాడు. నువ్వు చేసిన నేరం ఏమిటో ఇంతకు ముందు నాతో చెప్పిన మాటలు ఈ ప్రజానికానికి చెప్పి నువ్వు రక్షించుకో. మాట్లాడలేదు. నిన్ను రక్షించడానికి కానీ శిక్షించడానికి సంపూర్ణ అధికారి. సర్వశక్తి సంపన్నుడైన నా తండ్రి ఆజ్ఞలేనివే నీవేమీ చేయగా నీవు నా తండ్రి సర్వేశ్వరి గాలించి ఆటపమవు మర్చిపోయారులేండి అందరూ. కనుక నన్ను అప్పగించిన వాడు నీకంటే ఎక్కువగా పాపం మతాచారులారా, పెద్దలారా, ప్రజలారా, కఠిన కర్కాసుడైన బర్బాసు ఒకవైపు, సాధుశీలి అయిన జీసస్ మరొకవైపు. వీరిలో ఎవరికి మరణశిక్ష వేసినందులో ఎవరిని విడిచిపెట్టమందులో మీరే చెప్పండి. ఓహో, బరబ్బాసును ఇక్కడికి తీసుకురావటంలో ఉద్దేశం ఇదా? ఈ జీసస్ కి మరణ శిక్ష అమలుపరిచి ఈ బరబ్బాను విడుదల చేయి. ఇదే మా ఆజ్ఞ. ఏమిటి? వదిలిపెట్టవలసింది బర్బాసున, జీసస్ను కాదా? ఎన్నో ప్రాణాలు పలుకున్న ఈ నరహంతకుడు దుష్టద్రోహి బర్బాసును విడిచిపెట్టాలా? చిత్తం ప్రభు. ఈ ఖైదీని తీసుకుని పోయి ఇట్లా ఈ ఖైదీని తీసుకుని పోయి రాజస్తంభానికి కట్టేసి కొనగాతో పడుతుంది. చిత్తం ప్రభు. మాస్టర్ పిక్చర్ నిర్ణయం మీదైనా దండాజ్ఞ నాది. మరొక్కసారి ఆలోచించుకొని చెప్పండి. ఎవరిని విడిచిపెట్టమందరో, ఎవరిని మరణశిక్ష విధించమందరు. బర్బాస్, నిన్న నువ్వు ఆఫ్రికా సింహాన్ని ఎదుర్కొన్నావు కాబట్టి నీ పంట పండింది. ముసలి పీనుక. సూపర్. పులిగోలతో సావాసం చేస్తున్నావు, జాగ్రత్త. మాడు చీలిపోగలకు జాగ్రత్త. ప్రాణం పోయే సమయం వచ్చిన కోరే కోసం ఆపు నీ వాగుడు. రాష్ట్రపతి కాదు వస్తున్నాడు, జాగ్రత్త. డైలాగులు పేపర్తో తీసుకొని వచ్చారండి. జోదా మతాచారులారా, పెద్దలారా, ప్రజలారా, మరొక్కసారి ఆలోచించుకొని చెప్పండి. పాస్కా పండుగ సందర్భంగా ఎవరిని విడిచిపెట్టారు? కఠిన కర్కాసుడైన బర్బాసున, సాధుశీలి అయిన జీసస్న? మా నిర్ణయం ఏదో ఎప్పుడో జరిగిపోయింది. ఇంకా నీవు విచారించి లేదా ఆలస్యం చేస్తే ఆ సీజర్ దగ్గరకు వెళ్ళి మేము ఆ యొక్క శిక్షను అమలు జరిపి తీరుతాం. ఇతనికి శిలువ శిక్ష, ఇతరుని విడిపించండి. ఇతనికి మరణ శిక్ష విధించండి. మామా చెప్పు మామా. మరణ శిక్ష విధించండి. మతాచారులారా, ఎందుకన్న తొందర? ఇసుక మీద మహాస్త్రాన్ని ఉపయోగించి సాధించేదేమిటి?
ఆచార్యులు అంటే అసమర్థులు అనుకున్నావా పిలా? ధర్మశాస్త్ర పారాయణులం, యోగా మతాచార్యులం. ఈ యొక్క యోగా జాతి శ్రేయస్సు కోసం ఇతనిని ఈ యొక్క పాస్కా పండుగ రోజు ఒక అతన్ని విడుదల చేయాలి. కాబట్టే మేము అన్ని విచారించి తర్కించి కూలంకషంగా శోధించి ఇతనిని విడుదల చేయమంటూ ఉన్నాం. అతనిని ఆ జీసస్ కి మరణశిక్ష విధించమంటూ ఉన్నాం. అంతేనా మామ? మార్కాస్ చెప్తాం ప్రభు. బర్బాస్ కట్లోడు కట్లే అవన్నీ మీకు ఇంకా అర్థం కావట్లేదు. ఇసుక మీద మహాత్లను ఉపయోగించి మీరు సాధించేటంతో నాకు అర్థం కావట్లేదు. నేను పిచ్చుకో చిచ్చరపుడుగా మీకు అనవసరం. వీడికి సిలువ దండను విధించండి, వీడికి మరణదండ విధించండి, వీరికి మరణదండ విధించండి, శిలువ శిక్ష వేయండి. ఏమిటి? ఆగండి మతాచారుల. ఏమిటి? కిందటి ఆదివారం ఓసన్నా ఓసన్నా అని కీర్తించి పాటలు పాడి తానే రాజుగా మీరే గుర్తించుకున్నారు. ఇంకా 6 రోజులు గడవక ముందలే అతనికి మరణశిక్ష విధించమని నా దగ్గరకు వచ్చారు. ఇంతలోనే ఇతని మీద ఇంత దేశం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. మార్కస్ మీ అంత మార్కస్ నీళ్ళు తీసుకురా. కూతురు గ్లాస్ ఎత్తుకొస్తున్నారండి. నేను చెప్తాను ఆగరా. ఇతరులో ఏ దేశంలో కనపడట్లేదు. ఇతను నిజంగా నిరపరాధి. ఇతని కోపంకి మా మీద, మా బిడ్డల మీద పన్నీటండు. అంతే, మా మీద, మా పిల్లల మీద పడనీయండి. మతాచారులారా, పెద్దలారా, ప్రజలారా, మీరు కోరుకున్న విధంగానే ఈ జీసస్ కు శిలువ దండన శిక్ష విధిస్తున్నాను. మార్కోస్ ఈ ఖైదీని తీసుకువెళ్ళి మన సైన్యాధికారి అయిన కాసల్ లాంజనేస్ కు అప్పచెప్పు. సిద్ధు అనే వాత కలువరిగిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా. అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణకయ ధనముతో రక్షించితివా.
కలువరిగిరిలో సిలువధారి అయి వేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువధారి అయి వేలాడితివా నా యేసయ్యా. అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. కలువరిగిరిలో సిలువధారి అయి వేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువధారి అయి వేలాడితివా నా యేసయ్యా. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను. ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను. ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారవోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారవోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. కలువరిగిరిలో సిలువధారి అయి వేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువధారి అయి వేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో కలువరిగిరిలో సిలువధారి అయి
కలువరిగిరిలో సిలువధారియై వ్రేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువధారియై వ్రేలాడితివా నా యేసయ్యా. అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. కలువరిగిరిలో సిలువధారియై వ్రేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువధారియై వ్రేలాడితివా నా యేసయ్యా. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను. ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను. ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారవోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారవోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. కలువరిగిరిలో సిలువధారియై వ్రేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువధారియై వ్రేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో కలువరిగిరిలో సిలువధారియై
జ్వాల